హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, ఒక క్యూట్ లవ్ స్టోరీతో మన ముందుకైతే రాబోతున్నారు. టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో నేను పలకను బికాజ్ నా తెలుగు అంతంత మాత్రం అనమాట. సో హీరో గారితోనే మాట్లాడి తెలుసుకుందాం. సో భరత్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి దివ్య గారితో పాటు ఒక మంచి మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ మూవీ విశేషాలు ఏంటో భరత్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ భరత్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫ్యాంటాస్టిక్. ఓకే, సో బేసికల్గా నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ మీ మూవీ పేరు చెప్పండి, నేను కరెక్ట్ పలికానో లేదో చెప్పండి. లంబసింగి. ఎస్, యు ఆర్ రైట్, లంబసింగి. ఓకే, అది ప్లేసా లేకపోతే ఏంటి దాని మీనింగ్? అది ఊరి పేరే అండి. ఊరి పేరే, హిల్లీ ప్లేస్. దాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే ఆ కూల్ క్లైమేట్ ఎక్కువ ఉంటుంది. నాకు డౌట్, ఇప్పుడు పుష్ప 2లోని ఆయన ఉన్నారు కదా విలన్ పోలీస్ ఆఫీసర్, ఆయన మీరు ఏమైనా బంధువులు అవుతారా అండి? లేదు లేదు, నో 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 నో. ఎందుకు ఫేస్ కట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి? మీరు బిఫోర్ ఏం ప్రాజెక్ట్స్ చేశారు? నేను ఇంతకు ముందు మజిలీ అనే సినిమాలో క్యాప్టెన్ రోల్ చేశాను. దానికి తర్వాత చిత్రలహరి సినిమాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేశాను. ఆఫ్టర్ దాట్ లంబసింగి ఈజ్ మై డెబ్యూ. ఓకే, సో యాజ్ అ లీడ్ క్యారెక్టర్గా డెబ్యూ. సో ఏముంది ఈ కథలో అంటే లైక్ ఏం కొత్తదనం ఉంది? బికాజ్ లవ్ స్టోరీ అంటున్నారు, ట్రైలర్ చూస్తేనేమొచ్చి అన్నలు అక్కలు కనిపిస్తున్నారు, ఒక లవ్ స్టోరీ అంటున్నారు, పోలీసులు కనిపిస్తున్నారు. అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి? సో ఈ ఆపర్చునిటీ నాకు చాలా మ్యాజికల్గా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఈ కొన్ని మూవీస్ ఇలా క్యారెక్టర్స్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ఐడియా ఏంటి, ఇంకో మంచి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి హీరో అని చెప్పేసి థాట్ ఎప్పుడు రాలేదు యాక్చువల్లీ. ఇట్స్ రియలీ క్వైట్ మ్యాజికల్. సో కళ్యాణ్ గారు సడన్గా ఫోన్ చేసి ఇలా ఒకసారి ఆఫీస్కి రావాలి అని చెప్పేసి అన్నారు. వచ్చిన తర్వాత ఒకసారి స్టోరీ విను అన్నారు. సో క్యారెక్టర్కి స్టోరీ అంటే క్యారెక్టర్స్ చెప్తే సరిపోద్ది కదా, అంత ఎటిక్వేట్స్ ఎవరికి లేవు యాక్చువల్లీ. సో ఇదేదో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత వెళ్ళి స్టోరీ విన్నాను. ఐ గాట్ అ బెస్ట్ నేరేషన్ ఎవర్. మా నవీన్ సార్ ఇచ్చే నేరేషన్ అసలు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఇట్స్ సచ్ అ గ్రేట్ నేరేషన్. అంటే ఆ స్టోరీ విన్న తర్వాత యూ విల్ నాట్ గెట్ ఏ సింగిల్ డౌట్. అంటే యూ విల్ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈ ప్లేస్ని అంతా మర్చిపోయి ఆ స్టోరీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో విన్న తర్వాత ఐ జస్ట్ గాన్ టు కళ్యాణ్ అన్న అండ్ భరత్, నేను హీరోగా లాంచ్ చేస్తున్నావా అన్నారు. లేదు లేదు, ఐ వాజ్ టియర్డ్ అనమాట. కళ్ళు మొత్తం నీళ్ళు తిరుగుతున్నాయి యాక్చువల్లీ. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కదా, క్యారెక్టర్స్ చేసుకొని ఎంతోమంది రికగ్నైజ్ చేసి ఇట్లా చాలా చాలా స్టెప్స్ ఉంటాయి. సో అది ఒకసారిగా గూస్ బంప్స్ వచ్చాయి. రాజమౌళి గారి సినిమాలు చూస్తే ఎలా గూస్ బంప్స్ వస్తాయో అలా వచ్చాయన్నమాట. సో ఐ జస్ట్ గివ్ ఏ బిగ్ హగ్ టు కళ్యాణ్ అన్న అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీ గాట్ ఇన్ టు ద స్క్రిప్ట్. ఆ రోజు నుంచి దివి ఆల్సో గాట్ కాస్టెడ్ ఇన్ ద సేమ్ వే. షీ గాట్ అ బిగ్గర్ సర్ప్రైజ్ లైక్ మీ. అక్కడ నుంచి వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ లైన్స్ అన్ని. రోజు 1.5 months వీ ప్రాక్టీస్ చేసాము. రోజు ఆఫీస్కి రావడం, డైలాగ్స్ ఏమున్నాయో చూసుకోవడం. డైరెక్టర్ సార్ ఉండేవారు, బుజ్జి సార్ ఉండేవారు అండ్ మా కో డైరెక్టర్ ఆనంద్ గారు ఉండేవారు. ఇంకా అందరూ ఆఫీస్లో వాళ్ళందరూ దే యూస్ టు గైడస్ రోల్ ఎలా చేయాలి. ఎందుకంటే మై డెబ్యూ ఫిల్మ్, ఇదిగాక లీడ్ రోల్ చేస్తున్నా. సో ఆ అక్వైంటెన్స్ పెంచాలి. ఎందుకంటే దివికి నాకు పరిచయం లేదు. దివి అందరికి తెలుసు, కానీ యాజ్ అన్ యాక్టర్స్ వీఆర్ న్యూ టు ఈచ్ అదర్. సో మా మధ్య అక్వైంటెన్స్ కూడా ఆ ప్రాక్టీస్ వల్ల పెరిగిపోయింది, ఆ పరిచయం పెరిగి. సో వెన్ వీ షార్ట్ ఫర్ 50 days లంబసింగి వెళ్ళాము బస్సులో. అందరూ ఒక 100 మంది క్రూ ఇంచుమించు అలాంటిదే. సో 50 days అక్కడే షూట్ చేసాము అండ్ ట్రైలర్ మీరు చూశారు. సరే, నాకు కూడా అర్థమైంది. నేను ఒక క్వశ్చన్ నేను అడిగాను, నాకు మళ్ళీ నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం కూడా నేను ఇవ్వట్లేదు. సార్ మీరు అంటే జనరల్గా ఏం చదువుకున్నారు సార్? బిఏ, ఎల్ఏ, ఎల్ఎల్బి అలాంటివి ఏమైనా? లేదు, బీటెక్ కంప్యూటర్స్ అంతే. కంప్యూటర్స్ అయితే నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే ఈయన ఎల్ఎల్బి చేస్తుంటే మనకు అసలు మాట్లాడే అవకాశం ఉండేది కాదు. సో ఫస్ట్ టైం మీకు ఎప్పుడైతే తెలిసిందో లైక్ యు ఆర్ అ లీడ్ ఆఫ్ ద మూవీ, సో మీకు ఏమైనా అనిపించింది లైక్ నేను లీడ్ ఏంటి అంటే లైక్ ఇంత తొందరగా వచ్చింది, నా మీద ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ వై మీ ఓన్లీ అని ఎప్పుడైనా క్వశ్చన్ రైజ్ చేశారా? లేదు, నో.
బికాజ్ నాకు కళ్యాణ్ అన్న ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నా, నేను ట్రై చేస్తున్నా క్యారెక్టర్ కోసం. ప్రతి సినిమా చేస్తున్నారు, నా క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నాను. దీంట్లో దొరుకుతుందేమో అని చెప్పేసి. ఎందుకంటే నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు దాంట్లో బెస్ట్ యాక్టర్ అవార్డు 2-3 సార్లు వచ్చింది. అలా వన్ ఆఫ్ ద గెస్ట్ కళ్యాణ్ గారు. సో ఆ తర్వాత అంటే నాకు ఇంత గుర్తుంచుకుంటారన్న విషయం తెలియదు. నేను నా ఒకవైపు నుంచి నాకేంటంటే నేను విసిగిస్తున్నానేమో అన్న డౌట్. ఎందుకంటే క్యారెక్టర్ కోసం అడగకపోతే ఎవరు ఇవ్వరు, సో ఛాన్స్ మిస్ అవుతుందేమో అడగకపోతే అని చెప్పేసి. సో గుర్తుంచుకుంటారని తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ మీ. ఆయన ఎక్కడో ఒక థియేటర్ డ్రామాకి వెళ్ళేవారు, అక్కడ ఎవరినో ఒక మాట ఇచ్చి షూటింగ్కి అలా కాస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, అవునా అయితే అందరిని ఇలాగే గుర్తుంచుకుంటాడు మనిషి అని చెప్పేసి అలా అనుకున్నాను. సో అండ్ లంబసింగికి వస్తే ఈ సినిమాలో నేను వీరబాబు అనే రోల్లో యాక్ట్ చేశాను అండ్ ఐఎమ్ ఏ కానిస్టేబుల్. సో మా బ్యాక్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మా స్టోరీ మొత్తం చెప్పేస్తారా? కొంచెం వద్దు, మాకు మొత్తం స్టోరీ చెప్పకండి. చెప్పేస్తాను. ఏంటినా? లేదు నేను చెప్పేస్తానంటారు ఏమిటి? నేను చెప్పేస్తాను. సో మా ఫాదర్ వచ్చేసి ఈజ్ ఇంటూ పోలీస్ డిపార్ట్మెంట్. ఇదంతా సినిమాలో ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నన్ను ఇటువైపు గైడ్ చేస్తే నా పోస్టింగ్ లంబసింగిలో పడుతుంది, విచ్ ఐ డోంట్ లైక్ టు వర్క్ ఫర్. అక్కడికి వెళ్ళి మా దివి గారిని చూసి ప్రేమలో పడి అక్కడి నుంచి కథ మొదలవుతుంది, అంతే కదా? లేదు, వెళ్ళే దారిలో లంబసింగి అందంగా ఉంది, అబ్బా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఉంది తప్పించుకుందాము, ఉందాము వద్దు అని చెప్పి దివిని ఎప్పుడైతే హరితని ఎప్పుడైతే చూశానో, యాక్చువల్లీ దివి రోల్ నేమ్ ఈజ్ హరిత ఇన్ దిస్ ఫిల్మ్. ఆమెను ఎప్పుడైతే చూశానో ఐ జస్ట్ లంబసింగి ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ బికాస్ హరిత ఈజ్ దేర్. ఓకే, నాకు అర్థమైంది. ఈయన గట్టిగానే ఏదో ప్లాన్ వేశారు. ఓకే, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో అంటే లైక్ మీరు చూపించారు, లైక్ ట్రైలర్ చూసినట్టు నేను ఇందాక మెన్షన్ చేసినట్టు అన్నలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్స్. సో కోటబొమ్మాలిలో కూడా విజువలైజేషన్స్ కావచ్చు, చూపించడం కావచ్చు, ఆల్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. సో ఎప్పుడైనా లైక్ కంపేర్ ఎవరైనా చేశారా? ఎనీవన్ కెన్ పాయింట్అవుట్ చేశారా? ఆర్ ఎల్స్ మీకు ఏమైనా అనిపించిందా కోటబొమ్మాలికి మా సినిమాకి ఏమైనా మ్యాచ్ అవుతుంది అని? ఐ డోంట్ థింక్ సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోటబొమ్మాలి చూడలేదు అండ్ ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్ దట్ మా డైరెక్టర్ నవీన్ గాంధీ గారు తీసిన సినిమా ఇట్స్ అవుట్ ఆఫ్ బాక్స్. అంత కంపేర్ చేసే ఫిల్మ్ అయితే అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ రియలీ గోయింగ్ టు బి డిఫరెంట్ అండ్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. ఓకే, సో ఇండస్ట్రీలో ఎవరు మీకు ఇన్స్పిరేషన్? సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారు. సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే వై అని క్వశ్చన్ వేయడం కొంచెం ఫూలిష్ అయ్యి ఉండొచ్చు, బట్ ఐ విల్ ఆస్క్ వై. ఎందుకంటే చిన్నప్పుడు ఒకటే ఛానల్ ఉండేది మీకు ఊళ్ళో అట్లా, సో ఆ ఛానల్లో ఓన్లీ వీళ్ళ ఫిల్మ్సే ఎక్కువ వచ్చేవి. సో ఉండే కొద్దీ తర్వాత చిరంజీవి గారి ఇంటర్వ్యూస్ చూస్తూ కొంచెం చాలా ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇది నాకు ఇష్టమైన బుక్ అయినా ఎప్పుడైనా రిఫర్ చేశారనుకోండి, అది చదివేసేవాడిని. సో ఐ యూస్ టు టేక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ హిస్ వ్యూస్ అనమాట. ఆయన ఇన్సైట్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో మీరు ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు అండ్ నౌ యు ఆర్ డెబ్యూయింగ్ విత్ అ గుడ్ స్టోరీ అని అంటున్నారు. వై డోంట్ యూ గో ఫర్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ? బికాస్ ఇప్పుడు ట్రెండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి వెళ్తుంది కాబట్టి వై డోంట్ యూ గో ఫర్ అ ఎక్స్పెరిమెంటల్ మూవీ? వై లంబసింగి? సి యాజ్ ఎ ప్రొటాగనిస్ట్ వై లంబసింగి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఏమంటాము ఎన్నో ఛాన్సెస్ ఉండి నేను పిక్ చేసుకునే ఛాన్స్ కాదు ఇది. I just got it and I don't have a choice to. Exactly. నాకు I have to utilize each. అంటే నేను అప్కమింగ్ పర్సన్ని, నేను ఎవరికి తెలియదు. ఈవెన్ దివి ఈజ్ వెరీ పాపులర్. నేను ఈవెన్ నర్వస్ అయ్యాను, ఎందుకంటే ఈ సినిమాలో చేసేటప్పుడు దివి చాలా పాపులరు, ఇంత పెద్ద పెద్ద స్టార్స్తో అక్వెంట్ అయ్యి ఉంది, అంత పరిచయాలు ఉన్నారు. నేను ఎట్లా ఏమేమి ఎటిక్వెట్స్ ఉండాలి, ఎట్లా మింగిల్ అవ్వాలి అని చెప్పేసి. బట్ when I get into the role, I don't remember anything. That's due to the mentorship of Kalyan Anna and huge support from our director Naveen sir and Bujji sir. So one of huge support is Anand sir. Anand gar enante, he's the co-director of the film
ఆయన ప్రతిసారి డైలాగ్స్ ఏమన్నా వీళ్ళందరూ చెప్పిన తర్వాత కూడా చిన్న చిన్న మైన్యూట్ కరెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగా చెప్పేవారు, బికాస్ హీఈస్ వెరీ ఎల్డర్లీ పర్సన్ బట్ హీస్ హ్యాపెన్ టు బీ మై క్లోజ్ ఫ్రెండ్. సో మీ ట్రైలర్ని హరిశంకర్ గారు లాంచ్ చేశారు, రైట్? సో అంటే ఒక హీరోని డిఫరెంట్గా చూపించాలి అన్న, కొంచెం రౌడీగా రఫ్డ్ లుక్లో చూపించాలి అని అన్న హరిశంకర్ గారు వాజ్ సూపర్. సో ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటి కొంచెం మ్యాజికల్గా ఫీల్ అయింది ఫస్ట్ లంబసింగి రావడం దగ్గర నుంచి. ఇట్స్ కంప్లీట్లీ మ్యాజికల్. నేను కలిసే పీపుల్ కానీ నేను ఎంతోమందిని కలిసాను యాక్చువల్లీ. తర్వాత హరీష్ గారిని కలవడం అనేది, గబ్బర్ సింగ్ సినిమా తీశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏం వర్క్ అవ్వట్లేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద స్టార్స్తో చేసిన ఇంత పెద్ద డైరెక్టర్ హీఈస్ గివింగ్ కాంప్లిమెంట్స్ టు మీ దట్ చాలా న్యాచురల్గా చేసి, ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా ఫస్ట్ ఫిల్మ్ లాగా చేయలేదే అని చెప్పేసి. అంటే ఇట్స్ నాకు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే నాకు అర్థమవుతుంది మీరు ఎలాంటి భావాలలో ఉన్నారు. ఓకే, సో హరిశంకర్ గారు ఎన్నో సినిమాలు చేశారు కాబట్టి విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని అంటే ఎవరితో ఉంది మీకు? హరీష్ గారిది గబ్బర్ సింగ్, దట్స్ మై ఫేవరెట్. అండ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏమీ లేదు యాక్చువల్లీ, ఏమి లేదు, నథింగ్. సో ఫహద్ ఫసల్ గారికి ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉన్నారు, ఆయన తమ్ముళ్ళ ఉన్నారు, ఈయన ఇక్కడే ఉన్నారు నిజంగా. సో ఫహద్ ఫసల్ గారి యాక్టింగ్ అది ఎలా ఉంటుంది, మీకు ఏది బాగా ఇష్టం? దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ కంపేర్డ్ మీ విత్ మెనీ ఆఫ్ ద యాక్టర్స్. అంటే దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఫహద్తో పోలుస్తూ ఉంటారు. సో ఐ రియలీ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. అట్ ద సేమ్ టైం నేను కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫహద్ లాగా ఉందామని నన్ను అంటున్నారు కదా, ఫహద్కి ఒకరోజు నువ్వు భరత్ లాగా ఉన్నావని ఫహద్ని అంటే ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ట్రాన్స్ మూవీ చూస్తే ఆయనది, సో ట్రాన్స్ మూవీలోని ఆయన లుక్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలానే ఉంటుంది. దట్స్ వై నాకు మిమ్మల్ని చూసిన వెంటనే, ఈవెన్ ట్రైలర్లో చూసిన వెంటనే ఇక్కడ చూసినట్టుంది ఫేస్ని అని అనిపించింది. బట్ వెరీ ఫెమిలియర్ ఫేస్ ఆఫ్ యోర్స్. బట్ ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. అండ్ ఇంత మాట్లాడి దివి గారి గురించి మాట్లాడకపోతే అస్సలు బాగోదు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ దివి గారు ఎలా అనిపించింది? ఆవిడతో ఉన్న వన్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా సరే. దివి గురించి చెప్పడానికి ముందు నా ఫేవరెట్ యాక్టర్స్ లిస్ట్లో నేను బాగా నేర్చుకున్న వాటిల్లో నానా పటేకర్ ఒకరు ఉన్నారు, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు. ఫహద్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ బికాజ్ ఆయన టైమింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంతమంది ఎందుకు ఇంతమందికి నచ్చుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఎక్కువ అనలైజ్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత అట్ ద సేమ్ టైం దివి గురించి I have never seen her acting before working for లంబసింగి. లంబసింగిలో ఆమె వచ్చి సీన్స్ అంటే నేను ముందే చెప్పాను కదా కొంచెం నర్వస్, ఎందుకంటే ఈమెకు పెద్దవాళ్ళతో అక్వైంటెన్స్ ఎక్కువ ఉంది. సో ఎట్లా ఎటిక్వేట్స్ ఏం ఫాలో అవ్వాలి అని చెప్పేసి. సో షీ ఈజ్ జస్ట్ బీయింగ్ ఫ్రెండ్లీ అండ్ చాలా అంటే చాలా సపోర్టివ్. అండ్ ఏమన్నా కావాలన్నా కానీ టైమింగ్స్ అవన్నీ అడ్జస్ట్మెంట్స్ చాలా హెల్ప్ చేసేది. అండ్ హర్ సెల్ఫ్ ఆమె యాక్ట్ చేయడం కంటే ఆమె లుక్ అండ్ ఆ బ్యూటీ అనేది చాలా ఎక్కువ ఉంది లంబసింగిలో. అంటే యూ విల్ ఫ్యూ థింగ్స్ నువ్వెందుకు లంబసింగి చూడాలి అంటే వీరబాబు హరిత బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు ఈ సమ్మర్లో కోల్డెస్ట్ రీజియన్లో జరిగిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ దివీస్ బ్యూటీ ఈస్ గోయింగ్ టు యాడ్ అ హ్యూజ్ మైలేజ్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, నాకు ఇక్కడ భరత్ గారు కనిపించట్లేదు, వీరబాబాయ్ కనిపిస్తున్నారు హరిత గారి గురించి మాట్లాడినప్పుడు. బట్ ఎనీవేస్, సో వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. సో బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు గో బిగ్ బాస్ హౌస్, విల్ యూ గో? I will not go to Big Boss and I don't have any opinion. Only one minute. Okay. Yeah. So thank you so much Bharat garu and all the best for your movie. And trailer chala baagundi, very promising and believe me manchi love story tho rabothunnaru kabatti all the best. Innallu padda mee custom super success avvalani manaspurtiga korukuntunnanu. Thank you so much. So adi sangat anamata. So లంబసింగి అంటూ మన ముందుకు రాబోతున్నారు కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మా భరత్ గారి యాక్టింగ్ ఎలా ఉందో ఏంటో అండ్ అలానే మా దివి గారి యాక్టింగ్ ఎలా ఉందో ఏంటో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు నన్ను ఆపేరు.
యాంకర్ అంజనీ గారు చాలా చాలా మంచి క్వశ్చన్స్ వేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ సే వండర్ఫుల్ ఆన్సర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు ఫోన్పే ఏం చేయలేదు, ఆయన మనసుతో ఆయన కావాలనే చెప్పారు, నేను ఎలాంటి ఫోన్పేలు చేయలేదమ్మా. బట్ ఎనీవేస్ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై, సైనింగ్ ఆఫ్.